థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్కు సంబంధించి విషయ సూచిక ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి సంసిద్ధత పాఠము. ఇది దేశభక్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. గేయ ప్రక్రియకు చెందినటువంటిది తెలుగు తల్లి పాఠ్యభాగం. తెలుగు తల్లి సంసిద్ధత పాఠం అన్నమాట. ఇక రెండవ పాఠము మర్యాద చేద్దాం. సంసిద్ధత పాఠం. మర్యాద చేద్దాం అనేది సంసిద్ధత పాఠం. ఇది హాస్య ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. కథా ప్రక్రియకు చెందినటువంటిది మర్యాద చేద్దాం అనేటువంటి సంసిద్ధత పాఠము. నెక్స్ట్ థర్డ్ లెసను మంచి బాలుడు. ఈ మంచి బాలుడు అనేది సానుభూతి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇది గేయ కథా ప్రక్రియకు చెందినటువంటిది. మంచి బాలుడు అనే పాఠ్యభాగము సానుభూతి ఇతివృత్తంతో గేయ కథా ప్రక్రియకు చెందినటువంటిది. ఫోర్త్ లెసను నా బాల్యం. నా బాల్యం అనేది కళలు ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. ఆత్మకథా ప్రక్రియకు చెందినటువంటిది. ఫిఫ్త్ లెసన్ పొడుపు విడుపు. పొడుపు విడుపు అనేది భాషాభిరుచి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యభాగము భాషాభిరుచి అనే ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. ఇది సంభాషణ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యభాగము. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ మేమే మేకపిల్ల. ఇది పరస్పర సహకారం అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. మేమే మేకపిల్ల అనేటువంటి పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగము కథా ప్రక్రియకు చెందినటువంటిది. సహకారము అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ కథా ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యభాగమే మేమే మేకపిల్ల. నెక్స్ట్ సెవెంత్ లెసన్ పద్యరత్నాలు. ఇది నైతిక విలువలు అనే ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. నైతిక విలువలు ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. పద్య ప్రక్రియకు చెందినటువంటిది పద్యరత్నాలు. నెక్స్ట్ ఎయిత్ లెసన్ మా ఊరి ఏరు. మా ఊరి ఏరు అనేది ప్రకృతి వర్ణన ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. ప్రకృతి వర్ణన ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. ఇది గేయ ప్రక్రియకు చెందినటువంటిది. నెక్స్ట్ నైన్త్ లెసన్ తొలి పండుగ. తొలి పండుగ అనేది సంస్కృతి సాంప్రదాయాల ఇతివృత్తంలో కొనసాగేటువంటి పాఠ్యాంశము. సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగేటువంటి పాఠ్యాంశమే మా ఊరి తొలి పండుగ. తొలి పండుగ. నెక్స్ట్ ఇది కథనం ప్రక్రియకు చెందినటువంటిది. తొలి పండుగ అన్నది కథనం ప్రక్రియకు చెందినటువంటిది. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయడం లేదండి. లైక్ చేయండి ప్లీజ్. అలానే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.